హైదరాబాద్ ఉప్పల్ చెరువులో చెరువు పునరుద్ధరణ పనులు చకచకా సాగుతున్నాయి. నల్ల చెరువుగా పిలిచే ఈ చెరువు రూపురేఖలు మార్చేందుకు పనులు చేపట్టారు. ఉప్పల్ బగాయత్ చెరువు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తర్వాత నూతనంగా ఒక హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా ఎక్కడైతే చెరువులు నాలాలు కబ్జాలు అయినాయో వాటిని ఆ యొక్క కబ్జా చేసిన అక్రమాలను కూడా తొలగిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే మనము ఉప్పల్లో ఉన్నటువంటి బగాయత్ చెరువు ఏదైతే ఉందో ఇది భారీగా ఆక్రమణకు గురైంది. ఆ ఆక్రమణలన్నింటినీ తొలగించినటువంటి హైడ్రా ఇప్పుడు సుందరీకరణ పనులను కూడా మొదలుపెట్టింది. తొలి దశలో 6 చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా అవసరమైన చర్యలను ప్రారంభించింది. ఇప్పటి వరకు చెరువులో ఉన్న అక్రమాలను తొలగింపుకే పరిమితమైన హైడ్రా పరిరక్షణ బాధ్యతలు కూడా చేపట్టడానికి అవసరమైన నిధులను హెచ్ఎండిఏ నుంచి సమకూరుస్తున్నారు. ఈ మేర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తొలుత 10 చెరువులు అనుకున్నప్పటికీ ఇప్పటి వరకు 6 చెరువులకు సంబంధించి పునర్నిర్మాణం అభివృద్ధికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ఓలను అయితే బెంగళూరు సంస్థ ద్వారా సిద్ధం చేస్తుందనే తెలుస్తుంది. అదేవిధంగా త్వరలో చెరువుల పునర్నిర్మాణానికి సంబంధించి ఆ టెండర్లను కూడా పిలుస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మించినట్టు ఏవైతే ఆ అక్రమాలు ఉన్నాయో ఆ అక్రమాలను అన్నింటికీ తొలగింపు పూర్తయిన వాటిని మాత్రమే తొలి దశలో ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు కూకట్పల్లి నల్ల చెరువు, అల్లాపూర్ సున్నం చెరువు, అయితే ఉప్పల్లో ఉన్నటువంటి బగాయత్ చెరువు, ఇప్పుడు మనం ఏదైతే ఈ బగాయత్ చెరువు చూస్తున్నామో ఆ యొక్క బగాయత్ చెరువుని కూడా అయితే సుందరీకరణ చేస్తున్నారు. అదేవిధంగా తుమ్మిడికుంట నుంచి ఎన్నుకున్నారు. గత 3 రోజులుగా అయితే ఈ 5 చెరువుల వద్ద పూడికతీత చెరువుల వద్ద ఉన్నటువంటి వ్యర్థాలను కూడా తొలగిస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే చెత్తా చెదరం తీసేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క పనులన్నింటినీ కూడా వేగవంతం చేస్తున్నారనేట్టుగా తెలుస్తుంది. అయితే తొలి దశలో ఎంపిక చేసుకున్న చెరువులన్నీ కాలుష్యం కూరల్లోనే ఉండడంతో ఆయా చెరువులో ఉన్న నీటిని పూర్తిగా బయటకు తీసే పనిలో కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం, ఆ విజువల్లో చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఏదైతే కాలుష్యం బారిన పడ్డటువంటి ఈ యొక్క చెరువులను మొత్తం పునరుద్ధరించే దిశ లోపల ఆ ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి ఈ మొత్తం టోటల్గా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ఈ నీరు ప్రవహిస్తుందో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మోటార్ల ద్వారా ఈ నీటిని మొత్తం టోటల్గా కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది మొత్తం కాలుష్యానికి గురైన నీరు కాబట్టి ఇక్కడ నుండి ఈ నీటిని మొత్తం తొలగించేస్తున్నారు. తొలగించేసిన తర్వాత పూడికతీత కూడా సాగుతుంది. మొత్తం మనం చూసుకుంటే పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో పూడిక కూడా తీస్తున్నారు. మనం చూసుకుందాం, విజువల్లో చూస్తున్నాం. ఈ యొక్క పూడిక కూడా సుమారుగా 10 నుంచి 15 జేసీబీలతో ఈ యొక్క పూడికతీత కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ పూడిక తీసిన అనంతరం మొత్తం టోటల్గా ఆ చెరువు యొక్క లోతును కూడా పెంచడానికి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ చెరువు మొత్తం టోటల్గా అక్రమాలకు గురైన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్రమాలను తొలగించిన తర్వాత ఈ యొక్క అక్రమ నిర్మాణాలను చేపట్టడానికి అయితే అక్కడ ఉన్నటువంటి అక్రమదారులు ఎవరైతే ఉంటారో దీంట్లో మట్టి వేయడం జరిగింది. మట్టి వేసి మొత్తం టోల్గా ఈ చెరువుని మొత్తం టోల్గా మాయం చేయడం జరిగింది. హైడ్రా అధికారులు వచ్చిన తర్వాత ఈ యొక్క చెరువు ఏదైతే ఉందో ఈ చెరువుని మొత్తం టోటల్గా కూడా ఇప్పుడు పునరుద్ధరించే పనిలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క చెరువు లోతును తగ్గించడం జరిగిందో గతంలో ఈ యొక్క అక్రమదారులు చెరువు లోతును తగ్గించడం జరిగిందో ఇప్పుడు మొత్తం ఈ యొక్క పూడికతీత పనులు మొత్తం ప్రారంభమైనాయి. ఈ యొక్క కలుషిత నీరు ఏదైతే ఉంటుందో ఈ నీటిని మొత్తం బయటికి పంపించేస్తున్నారు. బయటికి పంపించేసి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ వాటర్ మొత్తం టోల్గా నిల్వ చేసేటట్టుగా సుందరీకరణ పనులతో పాటు ఈ యొక్క ఎంతైతే విస్తీర్ణం ఉందో మనం ఈ యొక్క చెరువును మొత్తం టోల్గా చూసుకుంటున్నాం. అయితే సుమారుగా అయితే 3-4 ఎకరాల ఉన్నటువంటి ఈ యొక్క చెరువుని మొత్తం టోటల్గా అయితే సుందరీకరణ పనులు సాగుతాయి. మొత్తం టోటల్గా వాకర్స్ కూడా ఇక్కడ వాకర్స్ నడవడానికి వాకింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తం గ్రీనరీ కూడా ఇక్కడ పెట్టి ఈ యొక్క చెరువుని అందంగా ఏదైతే ట్యాంక్ బండ్లో మనం చూస్తున్నట్టు ట్యాంక్ బండ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చెరువులన్నింటినీ కూడా అయితే సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో మొదటిగా తెలంగాణ లోపల 10 చెరువులను ఎంపిక చేశారు. తెలంగాణ లోపల 10 చెరువులను ఎంపిక చేస్తే అయితే హైదరాబాద్ అధికారులు మాత్రం 6 చెరువులనే ఎన్నుకున్నారు. 6 చెరువులో భాగంగా ఈ యొక్క బగాయత్ చెరువు కూడా ఉంది. ఈ యొక్క సుందరీకరణ పనులు మొత్తం టోటల్గా ఇంకొక వారం నుంచి 10 రోజుల్లో ఈ యొక్క పనులు పూడికతీత పనులు మొత్తం టోటల్గా కంప్లీట్ అవుతాయి. ఆ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం టోటల్గా వాకర్స్ ఉపయోగించే వాకర్స్ పెడతారు, గ్రీనరీ పెడతారు. గ్రీనరీ పెట్టి దాన్ని మొత్తం సుందరీకరణంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ అధికారులు పోతున్నట్టు తెలుస్తుంది. అలాగే మనం చూసుకుంటే అక్కడ మొత్తం టోటల్గా ఏదైతే కబ్జాలకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం టోటల్గా గతంలో
కబ్జాలకు గురైన నేపథ్యం మనం చూసుకుంటున్నాం. ఆ నివాస ప్రాంతం రెసిడెన్షియల్స్ కూడా అయితే బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్ లోన్ అయితే ఎఫ్టీఎల్లో మొత్తం ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అక్కడ మనం చూసుకుంటే విజువల్లో అక్కడ రెసిడెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ దాంట్లో ఏవైతే బఫర్ జోన్లో ఉన్నాయో ఆ బఫర్ జోన్లను కూడా తొలగిస్తూ వచ్చారు. ఈ అక్రమ నిర్మాణాలను మొత్తం టోటల్గా అధికారులు అయితే తొలగించారు. తొలగించిన నేపథ్యంలో ఏవైతే మొత్తం టోటల్గా ఈ అక్రమ నిర్మాణాలకు గురైనటువంటి వాటిని హైడ్రా స్వాధీనం చేసుకుందో ఆ చెరువులను మాత్రమే ఇప్పుడు మొత్తం టోటల్గా పూడికతీత పనులు స్టార్ట్ అయ్యాయి. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఈ రౌండ్ లోపల ఎక్కడ ఉన్న ఈ యొక్క ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలని మొత్తం టోటల్గా తొలగించారు అధికారులు. అక్కడ మనం లాస్ట్ వరకు చివరి వరకు చూసుకుంటున్నాం. అయితే ఈ మట్టిని కూడా ఇక్కడ పూడిక తీసినటువంటి మట్టిని కూడా అయితే దూరంగా తరలిస్తున్నారు. వెహికల్స్ పెద్ద వెహికల్స్ పెట్టేసి తరలిస్తున్నారు. మొత్తం సుమారుగా అయితే 24 అవర్స్ ఈ వర్క్ జరుగుతుంది, నిరంతరంగా జరుగుతుంది. అయితే జేసీబీలు కూడా అయితే పదుల సంఖ్యలో జేసీబీలతో వర్క్ని అయితే ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంకొక 10-15 రోజులలో ఈ పూడిక తీసే కార్యక్రమం అయిపోతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద మోటార్లు పెట్టేసి ఈ యొక్క వేస్టేజ్ నీరు ఏదైతే ఉందో ఈ యొక్క కలుషితమైన నీటిని మొత్తం టోల్గా చూసుకుంటున్నాం. మనం చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క పెద్ద మోటార్లను పెట్టేసి అయితే అక్కడ చూస్తున్నాం విజువల్లో. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఒక అయితే మోటార్ కనిపిస్తుంది, అక్కడ కూడా ఒక మోటార్ కనిపిస్తుంది. అయితే ఈ యొక్క 2 మోటార్లతో పాటు మొత్తం టోటల్గా ఈ దాంట్లో ఎక్కడైతే కలుషితమైన నీరు ఉంటుందో ఆ కలుషితమైన నీరు బయటికి తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క పెద్ద పెద్ద మోటార్లను కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం పూడికతీత పనులు మొత్తం అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి చెరువులు కబ్జాలకు గురైనటువంటి వాటి నుండి హైడ్రా అధికారులు అయితే ఆ యొక్క కబ్జాదారులను కొర్రల నుండి చెరువులను కాపాడుతూ వస్తున్నారు. కాపాడిన నేపథ్యంలో ఇదంతా మొత్తం టోటల్గా దీని యొక్క సుందరీకరణ పనులు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. అందుబాటులోకి మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క చెరువు సుందరీకరణ పనులు ముగించుకొని అయితే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మరికొన్ని రోజుల్లో ముందుకొస్తుందని తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.